చర్చాంశంగా మారింది. ముఖ్యంగా విద్యా సంస్థల విద్యను వ్యాపారం చేస్తున్నాయనేది ఆయన మాటల్లో సారాంశంగా కనిపిస్తుంది. తెలంగాణలోని ఏ విద్యా సంస్థ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది తనకు పూర్తిగా తెలిసినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బట్టి అర్థమవుతుంది. విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సక్రమంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. బ్లాక్మెయిల్కు దిగుతారా అని నిలదీశారు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ముగ్గురు గురించి తనకు అన్నీ తెలుసని చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాల్సి పోయి బంద్ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో చూద్దామని అన్నారు. విడతల వారీగా నిధులు ఇస్తామని, గత ప్రభుత్వం బకాయిలు పెడితే తాము ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విద్యార్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏం చేయాలో అదే చేస్తాననేది సీఎం మాటలు బట్టి ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇక విద్య అనేది సేవగా చేయాలని, వ్యాపారం కాదని హెచ్చరించారు టీసీఎం. ఏది పడితే అది చేస్తే ప్రభుత్వం సహకరించాలని అన్నారు. తమాషా చేస్తే తాట తీస్తామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలను ఇవ్వకుండా మీకు ఇవ్వాలా అని అన్నారు. మీ వెనక రాజకీయ పార్టీలున్నాయని ఏదడిగితే అది అనుమతి ఇవ్వాలా అని నిలదీశారు. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక విషపురుగని, అతనికి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి, బీఆర్ఎస్కు డిపాజిట్లు వస్తాయో లేదో కేటీఆర్, కిషన్ రెడ్డిలు చెప్పాలన్నారు. ఇద్దరిది ఫెవికాల్ బంధమన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరమని, ఎందుకు ఇంతవరకు విచారణ చేయలేదని చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.